ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం, మూఢనమ్మకాలు. నేను మాట్లాడేది క్రైస్తవుల గురించే. నాకు ఇతర మతాల గురించి నాకు అంత అవసరం లేదు. ఇతర మతాలని దూషించటం, ఇతర మతాలని వారిని కించపరచటం, వారి విశ్వాసాలను అవమానించటం ఇది నా పని కాదు. నేను ఎప్పుడు అలాంటి పరిచర్య చేయలేదు కూడా. చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. క్రైస్తవులుగా పుట్టి, క్రైస్తవులుగా జీవించి, క్రైస్తవుడు అనబడుతున్నటువంటి నీకు మూఢనమ్మకాలు ఉండొచ్చా? మంచి రోజులు చూడొచ్చా? నువ్వు కాలాలని గమనించవచ్చా? నీ జీవితంలో అటు మూఢనమ్మకాలంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు, అదొక దురాత్మది. అటువంటి దురాత్మలు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చా? క్రైస్తవులు అసలు మంచి రోజులు, చెడ్డ రోజులు ఇవన్నీ మనం ఫాలో అవ్వచ్చు అంటారా? బాగా గమనించాలి. అసలు మూఢనమ్మకాలు క్రైస్తవులకు ఉండొచ్చు అంటారా? కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని వింటావు కానీ గ్రహింపు లేనటువంటి ఆత్మీయతను కలిగి ఈరోజు మనం జీవించటం అనేది అది మనకు ఆశీర్వాదకరము కాదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరూ ఎవరంట? త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములు. వీరి జీవితంలో విత్తనాలు పడుతున్నాయి కానీ త్రోవ ప్రక్కన పడుతున్నాయి. వాక్యం వింటారు కానీ గ్రహించుకోలేనటువంటి పరిస్థితులు, అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు, వాక్య ప్రకారంగా నడవలేనటువంటి పరిస్థితులు, నులువెచ్చటి స్థితులు కలిగి ఉండడం, సాంప్రదాయబద్ధమైనటువంటి క్రైస్తవ జీవితాలు కలిగి ఉండడం, ఇలాంటి వారి గురించి దేవుడు మాట్లాడాడు. ఈ ప్రజలు నన్ను పెదవులతో ప్రభువా అని పిలుస్తున్నారు కానీ వీరి హృదయము నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించి వ్యర్థమైనటువంటి ఆచారాలని పాటిస్తూ నా మాటను వ్యర్థపరుస్తున్నారు. అంటే అర్థమేంటి? మాట అంటే వాక్యం. దేవుని వాక్యాన్ని వ్యర్థపరుస్తున్నాము. ఈరోజు పెదవులతో ప్రభువా అని పిలిచి నీ హృదయాన్ని దేవునికి దూరంగా చేసుకుని మనుషులు కల్పించే పద్ధతులను ఆచరిస్తూ ఆచారబద్ధమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించి దేవుని మాటనే వ్యర్థపరుస్తున్నారంట వీళ్ళు. దేవుని మాట అంటే దేవుని వాక్యం, దేవుణ్ణే వ్యర్థపరుస్తున్నారంట. ఆచారబద్ధమైనటువంటి భక్తి చాలా ప్రమాదం. దీనివల్ల ఏంటంటే ప్రమాదం, దేవుని మాటే వ్యర్థమైపోతుంది, దేవుని మాటే నిష్ప్రయోజనమైపోతుంది. ఆచారబద్ధమైనటువంటి పరిస్థితులు, క్రైస్తవులు ఆచారాలు పాటించడం, క్రైస్తవులు అపనమ్మకస్తులుగా ఉండడం, అవిశ్వాసులుగా ఉండడం, గ్రహించలేనటువంటి పరిస్థితులు ఆత్మీయ జీవితంలో కలిగి ఉండడమును బట్టి వారి జీవితంలో విత్తబడినటువంటి విత్తనాలు అనగా వాక్యము దుష్టుడు ఎత్తుకుపోవడానికి కారణమవుతుంది.